వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ సార్. మనమైతే నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ఉన్నాం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మనతో పాటు మూలం రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టారు కదా, అది ముఖ్య అంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక పెట్రోలు, డీజిలు, గ్యాసు విపరీతంగా భారాలు ప్రజల మీద వేశారు. మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాక 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము పెట్రోలు, డీజిల్, గ్యాస్ మీద పెంచమనేటువంటిది చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోగానే ప్రజలు నడ్డించారు. అందువల్ల మనం చూస్తున్నాం ఈ గ్యాసు నిన్న కాక మనం చూసాం 27 రూపాయలు, ఒక పక్క 42 రూపాయలు వాణిజ్య సంబంధించిన పెట్రోల్ గ్యాస్ పెంచడం జరిగింది. రోజువారీ పెట్రోల్, డీజిల్కి రోజువారీ 1 రూపాయి 2 రూపాయలు పెంచుతూనే ఉన్నారు. ఓ పక్క గతంలో రష్యా, ఇరాన్తో సంబంధాలు ఉన్నప్పుడు తక్కువ రేటుకి మనకి పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు నేరుగా మోడీ గారు అమెరికాతో ఒప్పందం చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని రేట్లు పెంచారు. దీనికి నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కాడ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ జరిగింది, రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ప్రజలు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలు రద్దు చేయాలి, అదేవిధంగా జిఎస్టీలోకి తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని, ఏ రాష్ట్రంలో లేనటువంటి సెస్సల రూపాన ఎక్కువ వసూలు చేస్తాం, దాన్ని కూడా తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రోడ్లపై నిరసన చేయడం వల్ల ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందా? రోడ్ల మీద నిరసన చేసినందువల్ల ప్రభుత్వానికి మన వాడిని వినిపించేదానికి వామపక్షాలు వాడిని ఈరోజు రాస్తారోకో నిర్వహిస్తే ఇప్పుడు ఉండేటువంటి ఎవరైతే బస్సు కానీ లేదా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నట్టు ఆటో రంగం కానీ, లారీలు కానీ వీటికి నిత్యావసర సరుకుల ధరలు పెంచేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజల మీద భారాలు పడుతున్నాయి. ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మామూలుగా నిరసనలు చేస్తారు, ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత దాని మీద స్పందించేటువంటి నాదుడు ఉండడు. ఎవరైనా ఒక డెడ్ లైన్ లాంటిది పెట్టి చేస్తే కానీ నిరసనలకు అర్థం ఉండదని చాలామంది చెప్తుంటారు. మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు జరగాలి. దీని కంటిన్యూషన్ తగ్గేదాకా పోరాటాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలు కూడా రోడ్డు ఎక్కారు ఈరోజు. ఈ నిరసనల వల్ల ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉందా? లేదు ఈ నిరసనల వల్ల కాలేదనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? ఈరోజు గ్యాసు నిన్న కూడా వంట గ్యాస్ రేట్లు పెంచమని ప్రభుత్వం చెప్పింది. నిన్న కూడా రేటు పెంచారు. అలాగే యుద్ధానికి ముందు ఉన్న రేటుకి ఈరోజు మార్చిలోనే 60 రూపాయలు పెంచారు. ఇట్లా రోజు రోజుకి గ్యాస్ రేటు, అలాగే వాణిజ్య గ్యాస్ రేటు విపరీతంగా పెంచారు. ఈ రేట్లు పెరగడం మూలంగా మొత్తం ఈరోజు వస్తువులన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఈరోజు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరగడం మూలంగా ఈరోజు అన్ని రసాయనిక ఎరువులు వాడొద్దంటున్నారు. అట్లాగే వెహికల్స్లో తిరగొద్దంటున్నారు. పొదుపు చేయమని ప్రజలకు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు పొదుపు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? పొదుపు వల్ల పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది. ఇది పాలకులు తీసుకునేటువంటి విధానాల వల్ల ఈరోజు ఈ సంక్షోభం ఏర్పడింది. ఇది కృత్రిమ డిమాండ్ను సృష్టిస్తున్నారు. ఈరోజు మనకి రష్యా నుంచి కూడా వాళ్ళు ఆయిల్ పంపించారు, ఇరాన్ నుంచి కూడా ఇస్తామంటున్నారు. కానీ మన పాలకులు ట్రంప్ విధానాలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనుక ఈరోజు ఇంత సంక్షోభం వచ్చిందని, యుద్ధం వచ్చింది. యుద్ధము వ్యతిరేకించాల్సిన విషయమే. ఈ యుద్ధం కూడా పెట్రోల్ మీద ఆధిపత్యం కోసం అమెరికా లాంటి దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు వాటి మీద ఆధిపత్యం కోసం చేస్తూ ఉన్న యుద్ధం ఇది. అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే అర్థం చేసుకోవాలి, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోండి అంటున్నారు. ప్రజలు అర్థం చేసుకునే మేము మాట్లాడుతున్నాం. ఇది వచ్చిన సంక్షోభం కాదు, తీసుకొచ్చిన సంక్షోభం ఏదైతే ఉందో ఇది ఈరోజు ఇది పాలకుల విధానాల వల్ల వచ్చిన సంక్షోభం తప్ప ఇది నిజంగా జరిగిన సంక్షోభం కాదు. యుద్ధం జరుగుతుంది కానీ మనకు కొరత లేదు. మనకు ఆయిల్ పంపించారు, దాన్ని ఎవరికి ఇచ్చారు? దాన్ని కూడా కంపెనీలకే ఇచ్చారు. ఇటువంటిది గళమెత్తి మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో ఒక 100 మంది 500 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. అవగాహన లేక మాట్లాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి తొత్తులుగా మాట్లాడడం కావచ్చు. కానీ అసలు వాస్తవాల్ని అర్థం చేసుకోవాలి. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరి మీద
ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. మేము విశాఖ స్టీల్ గురించి చెప్పాం. విశాఖ స్టీల్లో ఈరోజు మేనేజ్మెంట్ అవకతవకల వల్ల, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత ప్రమాదాలు జరిగినాయి. నిన్నంతమంది చనిపోయారు అక్కడ. ఎప్పటి నుంచో మేము చెబుతూ ఉన్నాం, అక్కడ పట్టించుకోవట్లేదు. దాన్ని అమ్మేసే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం క్యాడర్ని తగ్గించేశారు. భారం పడిపోయింది కార్మికుల మీద. అక్కడ ఉన్నటువంటి పరికరాలని బాగు చేయించడం లేదు. ఆ ఫలితంగా అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. అలాగే ఉంది ప్రతి ఒక్కటి కూడా. ప్రజల కోసం ఆలోచించాలి పాలకులు, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి, పెట్టుబడిదారుల కోసం కాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.